ఇక్కడ ఏం చేస్తారమ్మా? స్వామివారి గుడి అక్కడ కదా ఉంది, ఇక్కడేం చేస్తుంటారు? ఏం లేదమ్మా, ఎవరికైనా గర్భస్రావం జరిగినట్లయితే అది ఒక ప్రాణం పోవడంతో సమానం కాబట్టి ఆ దోషం పోవడానికి తను ఇష్టంగా పెంచుకున్న పువ్వును తీసుకొచ్చి అది ఇక్కడ పూడ్చి పెడితే దాని మీద ఒక దీపం వెలిగించి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు స్వామి, నన్ను మన్నించు అని పూజ చేసి ఆ దీపం ఆరిపోయినట్లయితే ఆవిడ పాపం తొలగిపోయినట్లవుతుంది. ఆ అమ్మాయికి కూడా ఇలాంటి కష్టమేదో వచ్చినట్టుంది, అందుకే పూజ చేసినట్టుంది. అవునా? మీరు చెప్పేది నిజమేనా? ఇందులో అబద్ధం ఏముందమ్మా? ఆ అమ్మాయి మాత్రమే కాదు, గర్భస్రావం జరిగిన ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తుంటారు. అంటే ఆ మహాలక్ష్మికి అబార్షన్ అయిందా? అయితే ఇన్ని రోజులు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాగానే మేనేజ్ చేసింది. ఇది ఖచ్చితంగా మనకి బాగా పనికొచ్చే విషయంలాగే ఉంది. దీన్ని సరిగ్గా వాడితే ఇంట్లో మనకి ఎవరైతే అడ్డం అనుకుంటున్నామో వాళ్ళంతా అడ్డం లేకుండా వెళ్ళిపోయేలా ఉంది. చూద్దాం. ఏమన్నా తెలిస్తే వెంటనే కాల్ చేయండి. మాధవా, ఏమన్నా తెలిసిందారా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? అసలే కడుపుతూ ఉన్న పిల్ల. మన టైం ఇప్పుడు బాగోలేదురా. మహాలక్ష్మికి ఏమిందో ఏంటోనని భయంగా ఉందిరా. నాకు తెలిసి భూమి మళ్ళీ ఏదో ఘనకార్యం చేసి ఉంటుంది. అది బయటపడకుండా మళ్ళీ మనతో తిట్లు తినకుండా చేయడానికి అక్క వెళ్ళి ఉంటుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? భూమి ఇంట్లోనే ఉంది కదా, అక్క కనిపించట్లేదని ముందు చెప్పింది తనే. తన కోసం అక్క వెళ్ళుంటే తనకి తెలియకుండా ఉంటుందా? పాపం తను అక్కను వెతకడానికి వెళ్ళినట్టుంది. నువ్వు ప్రతిదానికి అపార్థం చేసుకోకు. మహా మహా, ఎటు వెళ్ళిపోయావు చెప్పకుండా? ఏమైంది మహా, అలా ఉన్నావు? రా. ఏమైందమ్మా? కూర్చో. కూర్చోబెట్టండి. కూర్చోమ్మా. అందరం నీకోసం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? అయినా చెప్పకుండా అలా ఎలా వెళ్ళావు? పంతులు గారు ఉదయాన్నే వచ్చి స్వామికి పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని చెప్పారు, అందుకే వెళ్ళాను. ఎవరు నిన్ను తోడు తీసుకుని వెళ్ళొచ్చు కదా అక్క, ఒక్కదానివే వెళ్ళడం ఏంటి? లేవగానే నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని అర్థం కాక అందరం ఎంత భయపడ్డామో తెలుసా? అసలే కడుపుతో ఉన్నావు. నువ్వు వెళ్ళాలంటే నేను తీసుకుని వెళ్తాను కదక్క. ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయావు? లేదంటే అన్నయ్య అయినా తీసుకుని వెళ్తాడు కదా. ఇలా నీ పాటికి నువ్వు వెళ్ళిపోవడమేనా? పర్లేదులేరా, గుడికే కదా వెళ్ళాను. గుడికి వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఈ కాసేపు నువ్వు కనిపించలేదని మేమెంత కంగారు పడ్డామో నీకేం తెలుసు? ఉదయాన్నే రమ్మన్నారు, మీరెవరూ నిద్రలేవలేదు. సరే, ప్రశాంతంగా నిద్రపోతున్న మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే వెళ్ళాను. సర్లే అక్క, బాగా నీరసంగా కనిపిస్తున్నావు. వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకో. భూమి, లోపలికి తీసుకువెళ్ళి. రావదినా. కూర్చో మహా, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏంటి భూమి? వదినా, నా దగ్గర కూడా ఏమైనా దాస్తున్నావా? చచ్చా, అలా ఏం లేదు భూమి. ఏ